వెల్కమ్ టు ఐ స్పెషల్. దిస్ ఇస్ నిధి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక బిగ్ డెవలప్మెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గట్టి షాక్ ఇచ్చారు. ట్రంప్ కొత్తగా ఇచ్చిన చర్చల ప్రపోజల్ ని ఖమేనీ సోమవారం పూర్తిగా రిజెక్ట్ చేశారు. అంతేకాదు, ఇరాన్ అణు స్థావరాలను అమెరికా ధ్వంసం చేసిందన్న ట్రంప్ క్లెయిమ్ ని కూడా ఖండించారు. ఇరాన్ ఈ స్ట్రాంగ్ రియాక్షన్ వెనుక కారణాలేంటి? ఇరు దేశాల మధ్య టెన్షన్స్ ఎంతవరకు పెరిగాయి? వరల్డ్ పాలిటిక్స్ లో ఇప్పుడు అంతా టెన్షన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్ట్రైట్ గా ప్రెసిడెంట్ ట్రంప్ కి నో చెప్పారు. ట్రంప్ ఎప్పుడు నేను డీల్ చేసేవాడిని అంటారు, కానీ ఖమేనీ ఏమన్నారంటే జబర్దస్తిగా లేదా బెదిరించి చేసే అగ్రిమెంట్ అసలు నెగోషియేషన్ అవ్వదు, అది కేవలం బలవంతం మాత్రమే. అంతేకాదు, ఇరాన్ అణుస్థావరాలను బాంబులతో ధ్వంసం చేశానని ట్రంప్ గర్వంగా చెప్తున్న క్లెయిమ్ ని ఖమేనీ సీరియస్ గా రిజెక్ట్ చేశారు. చాలా బాగుంది, కలలు కనండి అంటూ ట్రంప్ కి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇరాన్ కి అణుబాంబులు ఉన్నాయా లేదా అనే దానితో అమెరికాకు ఏం సంబంధం? ఈ జోక్యం పూర్తిగా తప్పు, బలవంతపు చర్య. ఇంటర్నేషనల్ టెన్షన్స్ మళ్ళీ రైజ్ అయ్యాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై యూరోపియన్ కంట్రీస్ సీరియస్ అలిగేషన్స్ వేస్తున్నాయి. ఇరాన్ రహస్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ద్వారా అణు ఆయుధాలు తయారు చేస్తోందని వారి ఆరోపణ. కానీ టెహ్రాన్ అలిగేషన్స్ ని ఖండించింది. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా శాంతియుత పర్పస్ కోసం, ముఖ్యంగా ఎనర్జీ ప్రొడక్షన్ కోసమే అని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ వెంటనే యురేనియం యాక్టివిటీస్ ని స్టాప్ చేయాలి, అమెరికా అండ్ దాని అలై కంట్రీస్ డిమాండ్ చేస్తున్నాయి. కానీ మేము ఎవరి ప్రెషర్ ని అంగీకరించమని ఇరాన్ క్లియర్ గా చెప్పింది. మా రైట్స్ ని మేము డిఫెండ్ చేసుకుంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ కేవలం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ని మాత్రమే కాదు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్, సెక్యూరిటీ బ్యాలెన్స్ పై కూడా డీప్ ఇంపాక్ట్ చూపించింది. వచ్చే వీక్స్ లో మరిన్ని డిప్లొమాటిక్ మూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు.